అనంత పద్మనాభ స్వామి దేవాలయం. చాలా కాలం నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాల్లో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ముందు వరుసలో ఉంటుంది. అక్కడ ఉన్న సంపద ఎంతనేది కూడా చెప్పలేంది అంటే అర్థం చేసుకోవచ్చు ఆ ఆలయంలో ఎంత సంపద ఉందో అనేది. అందుకే ఈ ఆలయం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాలసంద్రంలోని శేషపాన్పుపై పవళిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. అయితే పద్మాన్ని నాభి అందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఇక్కడ పద్మనాభుడిగా పిలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విషయం వైరల్గా మారింది. ఇక ఆ బంగారం కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అసలు అనంత పద్మనాభ స్వామి ఆలయం వెనుక ఉన్న కథ ఏంటి? ఇంత సంపద ఇక్కడ ఎవరు పెట్టారు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ చరిత్ర 8వ శతాబ్దానికి సంబంధించింది. భారతదేశంలోని 108 పవిత్ర విష్ణు దేవాలయాలు లేదా దివ్య దేశాల్లో ఇదొకటి. దివ్య దేశాలు అనేవి తమిళ అళ్వార్ల రచనల్లో పేర్కొనబడ్డ విష్ణుమూర్తి యొక్క పవిత్ర దేవాలయాలు. ఈ దేవాలయంలో పూజలు అందుకునే స్వామి విష్ణుమూర్తి పాము పడగలపై నిద్రిస్తూ స్వామివారు ఉంటారు. స్వామివారి మూల విరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావటం వల్ల తలను, చేతిని, పాదాలను వేరువేరు ద్వారాల నుంచి చూడాలి. ట్రావెన్కోర్ మహారాజు రాజమార్తాండ వర్మ పాలనా సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కాలంలో 4000 మంది శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 1750లో మార్తాండవర్మ ట్రావెన్కూర్ సంస్థానాన్ని పద్మనాభుడికి అంకితమిచ్చాడు. విష్ణుమూర్తి తరపున రాజకుటుంబం రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని మార్తాండవర్మ ప్రకటించారు. మరియు ఆయన వారసులు పద్మనాభ దాసులు లేదా పద్మనాభ స్వామి సేవకులుగా రాజ్యానికి సేవ చేశారు. అప్పటి నుంచి ప్రతి ట్రావెన్కూర్ రాజు చివర పద్మనాభ దాస అనే పేరు వచ్చింది. పద్మనాభ స్వామికి ట్రావెన్కోర్ సంస్థానం ఇచ్చిన దానాలను తిరపడి దానంగా పేర్కొంటారు. ఇక ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు స్వామికి పూజలు చేసినట్టు భాగవతం పేర్కొంటుంది. స్వామివారి గురించి 12 మంది అళ్వారుల్లో ఒకరైన నమ్మళ్వారు అనేక రచనలు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకున్నట్టు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారు. అప్పటి తరాలుగా ట్రావెన్కోర్ రాజకుటుంబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది. అలాగే ఈ దేవాలయంలో రాతి మరియు కంచుతో చేసిన కళారూపాలు కనిపిస్తుంది. దేవాలయం లోపలి భాగంలో అందమైన పెయింటింగ్లు మరియు మురల్ చిత్రాలుంటాయి. వీటిలో పవళించే భంగిమలో ఉండే విష్ణుమూర్తి, నరసింహస్వామి, గజపతి మరియు గజపతి యొక్క లైఫ్ సైజు చిత్రాలు చాలా ప్రసిద్ధి. దేవాలయం యొక్క ధ్వజస్తంభం సుమారు 80 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికి బంగారం పూత పూయబడ్డ రాగి రేకులు తాపటం చేయబడ్డాయి. ఈ దేవాలయంలో బలిపీఠ మండపం మరియు ముఖ మండపం వంటి ఆసక్తి నిర్మాణాలు కూడా ఉన్నాయి. వివిధ హిందూ దేవతామూర్తుల యొక్క అందమైన శిల్పాలతో ఈ హాళ్లు అలరించబడ్డాయి. ఇక్కడ భక్తుల మతిని దోచే మరో నిర్మాణం నవగ్రహ మండపం. దీని యొక్క పైభాగంలో నవగ్రహాలు కనిపిస్తాయి. ఇదిలా ఉండగా 2011లో ఆలయ పాలక మండలి గుడి నేలమాళిగల్లో 6 రహస్య గదులను గుర్తించారు. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్టు గుర్తించారు. ABCDEF అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు. మొదట ABC గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాశుల కొద్దీ ఉన్నట్టు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. ఆలయానికి ఉత్తరం వైపున రూమ్ D, ఆగ్నేయంలో రూమ్ Fను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాశుల కొద్దీ లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని 6 నేలమాళిగలలో ఇప్పటికే 5 నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 5 గదులు
గదులు తెరిచినప్పటికీ ఆరో గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండటంతో తెరవటం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఈ తలుపు మీద ఒక పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉంది. దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది. ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన శేషుడు కాపలాగా ఉన్నాడని నమ్ముతారు. ఈ తలుపు తెరవడంపై వివాదం నెలకొంది. అంతేకాదు ఈ తలుపు తెరిస్తే భారీ విపత్తుకు దారితీస్తుందని నమ్మకం. ఇప్పుడు దీనిని ఎవరూ తెరవలేరని నమ్ముతారు. తలుపు మీద ఉన్న పాముల ఆకారాన్ని చూస్తే నిపుణులు దీనిని నాగపాశం వంటి ఏదైనా మంత్రంతో మూసివేసి ఉంటారని, దీనిని ఇప్పుడు తెరవాలంటే గరుడ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుందని పండితులు భావిస్తున్నారు. అయితే తలుపు తెరిచే ఈ మంత్రాలు చాలా కష్టతరమని విశ్వాసం. తలుపు తెరిచేందుకు చేసే ప్రయత్నం పద్ధతిలో ఏ చిన్న పొరపాటు ఉన్నా అది ప్రాణాంతకమవుతుందని భావిస్తున్నారు. అందుకని ఇప్పటి వరకు ఎవరు నేలమాళిగలోని ఆ గదిని తెరవడానికి సాహసించడం లేదు. అయితే ఆ గదిలో ఈ 5 గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. కొంతకాలం క్రితం వరకు ఆలయంలోని నేలమాళికల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెలకట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇక ఈ 6వ గది గురించి అప్పట్లో చాలా పెద్ద చర్చ నడిచింది. అనంత పద్మనాభ స్వామి దేవాలయం. చాలా కాలం నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాల్లో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ముందు వరుసలో ఉంటుంది. అక్కడ ఉన్న సంపద ఎంతనేది కూడా చెప్పలేంది అంటే అర్థం చేసుకోవచ్చు ఆ ఆలయంలో ఎంత సంపద ఉందో అనేది. అందుకే ఈ ఆలయం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాలసంద్రంలోని శేషపాన్పుపై పవళిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. అయితే పద్మాన్ని నాభి అందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఇక్కడ పద్మనాభుడిగా పిలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విషయం వైరల్గా మారింది. ఇక ఆ బంగారం కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అసలు అనంత పద్మనాభ స్వామి ఆలయం వెనుక ఉన్న కథ ఏంటి? ఇంత సంపద ఇక్కడ ఎవరు పెట్టారు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ చరిత్ర 8వ శతాబ్దానికి సంబంధించింది. భారతదేశంలోని 108 పవిత్ర విష్ణు దేవాలయాలు లేదా దివ్య దేశాల్లో ఇదొకటి. దివ్య దేశాలు అనేవి తమిళ అళ్వార్ల రచనల్లో పేర్కొనబడ్డ విష్ణుమూర్తి యొక్క పవిత్ర దేవాలయాలు. ఈ దేవాలయంలో పూజలు అందుకునే స్వామి విష్ణుమూర్తి పాము పడగలపై నిద్రిస్తూ స్వామివారు ఉంటారు. స్వామివారి మూల విరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావటం వల్ల తలను, చేతిని, పాదాలను వేరువేరు ద్వారాల నుంచి చూడాలి. ట్రావెన్కోర్ మహారాజు రాజమార్తాండ వర్మ పాలనా సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కాలంలో 4000 మంది శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 1750లో మార్తాండ వర్మ ట్రావెన్కోర్ సంస్థానాన్ని పద్మనాభుడికి అంకితం ఇచ్చాడు. విష్ణుమూర్తి తరపున రాజకుటుంబం రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని మార్తాండ వర్మ ప్రకటించారు. మరియు ఆయన వారసులు పద్మనాభ దాసులు లేదా పద్మనాభ స్వామి సేవకులుగా రాజ్యానికి సేవ చేశారు. అప్పటి నుంచి ప్రతి ట్రావెన్కోర్ రాజు చివర పద్మనాభ దాస అనే పేరు వచ్చింది. పద్మనాభ స్వామికి ట్రావెన్కోర్ సంస్థానం ఇచ్చిన దానాలను తిరపడి దానంగా పేర్కొంటారు. ఇక ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు స్వామికి పూజలు చేసినట్టు భాగవతం పేర్కొంటుంది. స్వామివారి గురించి 12 మంది అళ్వారుల్లో ఒకరైన నమ్మళ్వారు అనేక రచనలు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకున్నట్టు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారు. అప్పటి తరాలుగా ట్రావెన్కోర్ రాజకుటుంబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది. అలాగే ఈ దేవాలయంలో రాతి మరియు కంచుతో చేసిన కళారూపాలు కనిపిస్తుంది. దేవాలయం లోపలి భాగంలో అందమైన పెయింటింగ్లు మరియు మురల్ చిత్రాలుంటాయి. వీటిలో పవళించే భంగిమలో ఉండే విష్ణుమూర్తి, నరసింహస్వామి, గజపతి మరియు గజపతి యొక్క లైఫ్ సైజ్ చిత్రాలు
చాలా ప్రసిద్ధి. దేవాలయం యొక్క ధ్వజస్తంభం సుమారు 80 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికి బంగారం పూత పూయబడ్డ రాగి రేకులు తాపటం చేయబడ్డాయి. ఈ దేవాలయంలో బలిపీఠ మండపం మరియు ముఖ మండపం వంటి ఆసక్తి నిర్మాణాలు కూడా ఉన్నాయి. వివిధ హిందూ దేవతామూర్తుల యొక్క అందమైన శిల్పాలతో ఈ హాళ్లు అలరించబడ్డాయి. ఇక్కడ భక్తుల మతిని దోచే మరో నిర్మాణం నవగ్రహ మండపం. దీని యొక్క పైభాగంలో నవగ్రహాలు కనిపిస్తాయి. ఇదిలా ఉండగా 2011లో ఆలయ పాలక మండలి గుడి నేలమాళిగల్లో 6 రహస్య గదులను గుర్తించారు. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్టు గుర్తించారు. A, B, C, D, E, F అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు. మొదట ABC గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాశుల కొద్దీ ఉన్నట్టు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. ఆలయానికి ఉత్తరం వైపున రూమ్ డి, ఆగ్నేయంలో రూమ్ F ను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాశుల కొద్దీ లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని 6 నేలమాళిగలలో ఇప్పటికే 5 నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 5 గదులు తెరిచినప్పటికీ 6వ గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండటంతో తెరవటం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఈ తలుపు మీద ఒక పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉంది. దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది. ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన శేషుడు కాపలాగా ఉన్నాడని నమ్ముతారు. ఈ తలుపు తెరవడంపై వివాదం నెలకొంది. అంతేకాదు ఈ తలుపు తెరిస్తే భారీ విపత్తుకు దారితీస్తుందని నమ్మకం. ఇప్పుడు దీనిని ఎవరూ తెరవలేరని నమ్ముతారు. తలుపు మీద ఉన్న పాముల ఆకారాన్ని చూస్తే నిపుణులు దీనిని నాగపాశం వంటి ఏదైనా మంత్రంతో మూసివేసి ఉంటారని, దీనిని ఇప్పుడు తెరవాలంటే గరుడ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుందని పండితులు భావిస్తున్నారు. అయితే తలుపు తెరిచే ఈ మంత్రాలు చాలా కష్టతరమని విశ్వాసం. తలుపు తెరిచేందుకు చేసే ప్రయత్నం పద్ధతిలో ఏ చిన్న పొరపాటు ఉన్నా అది ప్రాణాంతకం అవుతుందని భావిస్తున్నారు. అందుకని ఇప్పటి వరకు ఎవరు నేలమాళిగలోని ఆ గదిని తెరవడానికి సాహసించడం లేదు. అయితే ఆ గదిలో ఈ 5 గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. కొంతకాలం క్రితం వరకు ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెలకట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇక ఈ 6వ గది గురించి అప్పట్లో చాలా పెద్ద చర్చ నడిచింది.